ఎందుకు హఠాత్తుగా మనం విపరీతంగా ప్రవర్తిస్తాము, వేరే వ్యక్తుల్లా ప్రవర్తిస్తాము, కోపంతో ప్రవర్తిస్తాము, ఏడుస్తాము, నవ్వుతాము. ఎందుకు ఇవన్నీ అంటే ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నప్పుడు అయితే. ఎథరిక్ బాడీ గురించి చాలా అద్భుతంగా చెప్పుకోవాలి మనం. చెప్పుకుందాం నెక్స్ట్. బట్ ఇవాళ మనం థర్డ్ ఐకి సంబంధించిన కాంటెక్స్ట్‌లో చెప్పుకుందాం. సో, ఎప్పుడైతే మీకు ఎథరిక్ బాడీలో బ్లాక్స్ ఉంటాయో, మీ ఎనర్జీ నిల్వలు ఉండవు. ఆ రోజు తీసుకున్న ఎనర్జీ మొత్తం ఖర్చయిపోతది అంతే ఇంకుండదు. ఏముండదు, ఎనర్జీ ఉండదు. రేపు మళ్ళీ మీరు ధ్యానం చేసి తీసుకోవాల్సిందే. ఇక్కడ నిల్వల ప్రసక్తి అనే కాన్సెప్ట్ ఇంకా మనకు రాలే. ఆ స్థితికి రాలే. సర్ఫేస్‌లో లేము. క్లీనింగ్ సెక్షన్‌లోనే ఉన్నాం మనమందరం గూడా. సార్ ధ్యానం చేసినప్పుడు బాగుంటుంది. ధ్యానం వదిలేస్తే మళ్ళీ మామూలయితున్నాం. ఎగ్జాక్ట్‌లీ. ధ్యానం చేసినప్పుడు మీరు ఎనర్జీ ఇచ్చిండ్రు. సప్లై అందింది. ఘర్షణ పడుతున్న ఏదో ఒకటి. మన ప్రస్తుతానికి అవసరం నెరవేరింది. కొద్దిగా బాగా అనిపించింది. ఎందుకు హఠాత్తుగా మనం విపరీతంగా ప్రవర్తిస్తాము, వేరే వ్యక్తుల్లా ప్రవర్తిస్తాము